ఇలా ఉంటూ ఉండగా 7వదైనటువంటి గర్భము శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఆవిర్భవించింది. దాన్ని అనంతుడు అంటారు. ఆదిశేషువు ఆ గర్భాన్ని కాస్త దేవకీదేవి గర్భంలో నుంచి ఏం చేశారయ్యా అంటే యోగమాయను ఆదేశించి ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువును ఆ నందగోకులంలో ఉన్నటువంటి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు. ఇది ఎలా ప్రవేశపెట్టారు అన్నాడు. యోగమాయ చేత యోగమాయాం సమాదిశతు. యోగమాయ అంటే ఏమిటయ్యా అన్నాడు. ఎక్కడ యోజన చేసేటటువంటి శక్తి ఉంటుందో ఆ మాయకు యోగమాయ అన్నమాట. ఎక్కడ యోజన చేయబడనో అక్కడ చేస్తుందన్నమాట. అందులో యోజన చేసే లక్షణం కలదు కాబట్టి యోగమాయ అన్నారు. ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ రోహిణి గర్భంలో పెట్టారు. ఆ పెడితే ఆమె తాలూకు స్వరూపం ఏంటి? అందరితో ఉంటూనే ఉన్న స్వరూపాన్ని మరొక స్వరూపంగా తెలియజేస్తూ ఉంటుంది. ఇది యోగమాయ. మాయకు యోగమాయకు తేడా ఏమిటంటే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఇది మాయ యొక్క లక్షణం. యోగమాయ ఏమిటి? ఉన్నదే ఉంటుంది, ఉన్నది మనకు ఇంకో రకంగా అర్థం అవుతుంది తప్ప వస్తువు మాత్రం అదే. ఆ వస్తువుని ఇంకో రకంగా మనం అర్థం చేసుకుంటాం తప్ప ఆ వస్తువు అలాగే ఉంటూ ఉంటుంది తప్ప లేనిది ఉన్నట్టుగా ఉంటాం, ఉన్నది లేనట్టుగా ఉంటాం అనే మాయ కాదు. ఉన్న వస్తువు ఉంటూనే ఉంటుంది. ఆ ఉన్న వస్తువును మనం ఇంకో రకంగా గ్రహిస్తూ ఉంటాం. ఎలాగా అంటే ఇప్పుడు ఈ రోహిణీదేవి యొక్క గర్భంలో దేవకీ గర్భంలో నుంచి వచ్చినటువంటి బలరాముల వారు ఆమె గర్భంలో ప్రవేశించారు. ఆయన నందగోకులంలో ఉన్నారు. వీళ్ళిద్దరినీ కారాగారంలో కంసుడు బంధించేశాడు. బంధించినప్పుడు ఆ రకంగా బంధించిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచితే ఈమె గర్భంలో ఉన్నటువంటి 7వ గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు అక్కడికి వెళితే అక్కడ నందగోకులంలో ఆ నందుడు ఉన్నాడు. వాళ్ళంతా కూడా ఉండి అమ్మా నువ్వు గర్భవతివి ఎలా అయ్యావు, ఏమిటి పరిస్థితి అని ఎవరన్నా అడిగారా అన్నారు. ఎవ్వరూ అడగల. ఎవరికైనా అనుమానం వచ్చిందా అన్నారు. భర్త అక్కడెక్కడో కారాగారంలో ఉన్నట్టు వాడికి తెలుసు. అలాంటప్పుడు ఎలా కలిగింది సంతానం, నీకు ఎలాగ గర్భవతి అయ్యావు, భర్త ఎప్పుడొచ్చాడు అని ఎవరన్నా అడిగారా అన్నారు. ఎవ్వరూ అడగల. కానీ సంతానం కలిగితే ఎందుకు కలిగిందని ఎవరైనా ఆశంక కలిగిందా? కలగల. అందుకని ఉన్న వస్తువు అలాగే ఉంటుంది. దాన్ని ఎవరు ఇంకొక రకంగా తెలుసుకోవటమే తప్ప అది ఎందుకు కలిగింది అనేటువంటి శంక కూడా కలగదు. దీనివల్ల యోగమాయా ప్రభావం చేత ఈ రకంగా జరిగింది సుమా.